హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మయూర కన్య. పూర్వం మగధ రాజ్యాన్ని మహాసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. మహాసేనుడికి లేక ఒక కొడుకు పుట్టాడు. తన కొడుకు విక్రమార్కుని అంత గొప్పవాడు కావాలని తలచి మహాసేనుడు అతనికి విక్రమార్కుడు అనే పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత మగధ రాజ్యంలో 16 సార్లు వసంత ఋతువు నాట్యం చేసింది. 16 ఏళ్లు నిండేసరికే విక్రమార్కుడు ఈడుకు మించిన పొడుగు, శౌర్యము, సాహసము, ధైర్యము కలిగి అవి చాలవన్నట్టు అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోతూ చూసేవారిని ముగ్ధులు చేసేవాడు. అందరూ రాజకుమారుల వలె విలువిద్యలు, గుర్రపు స్వారీ, కత్తిసాము మొదలైన శారీరక విద్యలే కాక సకల శాస్త్రాలు, కళలు అభ్యసించాడు. ఒకనాడు విక్రమార్కుడు తోటలో కత్తిసాము చేస్తూ అలసిపోయి చెమట పట్టిన వంటిని కడుక్కుందామని దగ్గరలో ఉన్న నూతి వద్దకు వెళ్ళాడు. నూతిలోకి తొంగి చూసేసరికి అడుగున ఏదో వింత వస్తువు మెరుస్తూ కనిపించింది. అతడు ఆశ్చర్యపడి వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి ఆ విషయం తెలియజేశాడు. మహారాజు, మహామంత్రి, ఆస్థాన దైవజ్ఞులను వెంటపెట్టుకుని నూతి వద్దకు వచ్చారు. వారిలో ఒక దైవజ్ఞుడు నూతిలోకి చాలాసేపు దీక్షగా చూసి ఆలోచించి ఇలా అన్నాడు: మహారాజా, అది గొప్ప మంత్రశక్తి కలిగిన విల్లు. మీ వంటి వంశచరిత్రకు సంబంధించిన ఒక గ్రంథాన్ని ఒకసారి నేను తిరగేస్తూ ఉండగా నాకొక విచిత్ర విషయం కనపడింది. మీ పూర్వులలో ఒకడైన బృహద్రథ మహారాజు వద్ద ఒక గొప్ప ధనస్సు ఉండేదట. అది దైవదత్తమైన విల్లు. ఆ విల్లుతో అతడు శత్రురాజుల్ని అవలీలగా ఓడించాడు. బృహద్రథుడు చనిపోతూ తన విల్లును తన తర్వాత ఎవరూ ఉపయోగించి దాని పవిత్రతను పాడు చేయకుండా ఉండటానికి గాను దాన్ని ఎక్కడో దాచాడట. ఆ కనిపిస్తున్న వింత వస్తువు ఆ విల్లే అనటంలో సందేహం లేదు. అది అతిలోక శక్తిగల వారికే సాధ్యం కాని విల్లు. సామాన్యులెవరూ దాన్ని ఎత్తలేరు, ఎత్తినా వంచలేరు. ఇది విని విక్రమార్కుడు ఉత్సాహంతో, నాయనగారు, నేను ఆ విల్లు తీస్తాను అన్నాడు. తన కుమారుడు సాక్షాత్తు విక్రమార్కుని అంత వాడని నమ్మకం కలిగిన మహాసేనుడు సరేనన్నాడు. రాజసేవకులు వెంటనే ఆ నూతిలోని నీరంతా తోడివేయటం మొదలుపెట్టారు. 2 దినాలలో ఆ నూతిలోని నీరంతా తోడివేశారు. విల్లు బయటపడింది. కొందరు సేవకులు నూతిలోకి దిగి విల్లును పైకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ నలుగురికి కూడా ఆ విల్లు ఎత్తడానికి సాధ్యం కాలేదు. అప్పుడు విక్రమార్కుడు నూతిలోకి దిగి సులభంగా ఆ విల్లును ఒక చేత్తో ఎత్తాడు. అది పట్టుకొని పైకి వచ్చాడు. విక్రమార్కుడు దాన్ని శుభ్రంగా కడిగించి శాస్త్రోక్త విధి ప్రకారం దానికి పూజలు చేయించాడు. ఆ విల్లు విక్రమార్కుడికి తప్ప మరెవరికీ లొంగేది కాదు. అతడు ప్రతిదినము దానితో కొంతసేపు ధనుర్విద్యను అభ్యసించేవాడు. ఒక్కసారిగా 10-15 బాణాలు సంధించి ఒకేసారి ఒకే లక్ష్యాన్ని వేరువేరు లక్ష్యాలను గురి చూసి కొట్టేవాడు. ఒకేసారి అన్ని వైపులకు బాణాలు విరజిమ్మేవాడు. ఎంత దూరాన ఉన్న గురినైనా కొట్టేవాడు. గొప్ప వైణికుడి చేతిలో వీణ ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో, ఏ స్వరం పడితే ఆ స్వరాన్ని పలికినట్టు, గొప్ప కవికి మాటలు చెప్పిన మాట విన్నట్లు, గొప్ప చిత్రకారుడు రంగులతో రేఖలతో ఆడుకున్నట్లు ఆ విల్లు విక్రమార్కుని చేతిలో అతని ఇష్టం వచ్చినట్లు మసులుకునేది. 4 ఏళ్లు తిరగకుండానే అతడు విలువిద్యలో గొప్ప కీర్తి సంపాదించాడు. ధనుర్వేదంలో అతనికి తెలియని మెలకువలుండేవి కావు. అతని సమానుడైన విలుకాడు మగధ రాజ్యంలోనే కాదు, మరే రాజ్యంలోనూ లేడన్న పేరు పొందాడు. దూర దేశాల నుంచి రాజకుమారులు, క్షత్రియ వీరులు అతన్ని చూడటానికి వచ్చేవారు. కొందరు అతనితో వినోదార్థం పోటీ చేసేవారు. కొందరు అతని వద్ద ధనుర్విద్య రహస్యాలు నేర్చుకొని వెళ్ళిపోయేవారు. కొందరు అతనితో స్నేహం చేసి అతన్ని విడిచిపెట్టి వెళ్లటం ఇష్టం లేక పాటలీపుత్రంలోనే మహాసేనుడి కొలువులో ఉండిపోయేవారు. ఆ విధంగా మగధ సైన్యానికి నిపుణులైన విలుకాండ్రు ఎందరో లభించారు. కొద్ది కాలంలోనే మగధ రాజ్యం సైనికంగా ఏ ఇతర రాజు కన్నెత్తి చూడటానికి వీలు లేనట్లు తయారైంది.
విక్రమార్కుడు మహాపురుషుడని మొదటి చూపులోనే చూసిన వారందరికీ అనిపించేది. 6 అడుగుల ఆజానుబాహు విగ్రహం, గంభీరమైన రాజఠీవి, లోపలి ఆలోచనను బట్టి ప్రసన్నంగానో తీక్షణంగానో మారుతూ మెరుస్తూ ఎదుటివాడిని ఆకర్షించే నేత్రాలు, మహాభారతం పుటలో నుంచి ఏ పురాణ వీరుడో దిగి వచ్చినట్లు ఉండేవాడు విక్రమార్కుడు. విలువిద్య అతనికి అభిమాన విద్య అయినా ఏ ఇతర కళను, శాస్త్రాన్ని అతడు వదిలిపెట్టలేదు. సంస్కృత సాహిత్యమంతా క్షుణ్ణంగా చదివేవాడు. కాళిదాసు కావ్యాలు, నాటకాలు అతనికి బట్టి తర్కం, వేదాంతం, వ్యాకరణం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలన్నీ పఠించాడు. అటువంటి రాజకుమారుణ్ణి ఏ కన్య వరించకుండా ఉండగలదు? పాటలీపుత్రంలోని పెళ్లి కాని ఆడవాళ్లందరూ దాదాపు అతన్ని మోహించి అతడు నన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని బెంగ పెట్టుకున్నవారే. కొంతమంది ఇతర రాజ్యాల రాజకుమార్తెలు కూడా అతని కీర్తి విని ప్రేమించడం జరిగింది. ఎందరెందరో అతన్ని వలచి వివాహం ఆడాలని కలలు కన్నారు. కానీ అతడు మాత్రం ఎవరినీ అంగీకరించలేదు. అతడు కలలు కనే సుందరి వేరు. ఆమె భూలోకంలో ఉందో లేదో కూడా అతనికే తెలియదు. అంత అందగత్తె, అంత గుణవతి, అంత సకల విద్యా విశారద అతని ఊహలలో తప్ప ఇంకెక్కడా ఉండటానికి వీలేదు. అయినా ఆమెనే అతడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతోనూ మిత్రులతోనూ అనేవాడు. యువరాజుగారు కోరుతున్న సకల గుణాలు కలిగిన పిల్ల కోసం ఎక్కడికో పోనక్కర్లేదు, మా ఇంట్లోనే ఉంది అని మంత్రి అక్రముడు ఒకనాడు మహారాజుతో మనవి చేశాడు. అలాగా, నాకు తెలియనే తెలీదు, ఎవరామే అని మహాసేనుడు ఆత్రంగా ప్రశ్నించాడు. నా కుమార్తె కృష్ణవేణి. యువరాజుగారు ఆమెను ఒకసారి చూశారో మరి వదిలిపెట్టరు, పెళ్లి చేసేసుకుంటారు. యువరాజుగారు నాకు అల్లుడైతే ఇంతకాలం మిమ్మల్ని నమ్ముకొని సేవించిన ఈ దాసుడి జన్మ ధన్యమవుతుంది అని అక్రముడు వినవించుకున్నాడు. అయితే ఇంకేం, అబ్బాయి గారిని రేపే మీ గృహానికి తీసుకువెళ్ళి అమ్మాయిని చూపించండి. ఆయనకు పిల్ల నచ్చితే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాము అన్నాడు మహారాజు. మహామంత్రి తన పాచిక పారిందనుకున్నాడు. యువరాజు తన కల్లుడైతే మగధ రాజ్యం తనకై వశమైనట్టేననుకున్నాడు. తన పెత్తనం యథేచ్ఛగా సాగిపోతుందనుకున్నాడు. తండ్రి బలవంతం వల్ల విక్రమార్కుడు తనకిష్టం లేకపోయినా మరునాడు మహామంత్రి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను చూసి వచ్చాడు. అమ్మాయి నచ్చిందా అని మహాసేనుడు కుమారుని ప్రశ్నించాడు. విక్రమార్కునికి ఇప్పటికే ఎన్నో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఎందరూ రాజులో తమ కన్యలను అతనికిచ్చి పెళ్లి చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ విక్రమార్కుడు ఏ కన్య తనకు నచ్చడం లేదంటున్నాడు. తాను బ్రతికి ఉండగా కుమారుడు వివాహం చేసుకోడేమో అనే బెంగ మహాసేనుని బాధిస్తోంది. ఆ అమ్మాయి పేరు కృష్ణవేణట. పేరుకు తగ్గట్టు నల్లని పొడుగాటి జడ తప్ప ఆ పిల్లలో మరే విశేషం లేదు. కేవలం జడ అందంగా ఉన్నంత మాత్రాన ఎలా పెళ్లి చేసుకోమంటారు అని విక్రమార్కుడు తండ్రికి చెప్పాడు. పోనీ ఈ సంబంధానికైనా కుమారుడు ఒప్పుకుంటాడేమోననుకున్న మహాసేనుడు ఆశ నిరాశ అయింది. అక్రముని పేరాశ అడియాసగా మారి తర్వాత ఆగ్రహంగా మారింది. అతడు మగధ రాజ్యాధికారంపై కన్న కలలన్నీ కలలైపోయాయి. కోపమంతా లోపలే అణుచుకున్నాడు. మా అమ్మాయి అందానికి రంభ, చదువుల సరస్వతి, తమకెందుకు నచ్చలేదో ఆశ్చర్యంగా ఉంది యువరాజా అని అక్రముడు విక్రమార్కుణ్ణి అడిగాడు. మీరు రంభని సరస్వతిని ఎప్పుడు చూశారు మహామంత్రి అని విక్రమార్కుడు నవ్వుతూ అడిగాడు. చూడలేదనుకోండి, కానీ పురాణాలలో వర్ణనను బట్టి అలా పోల్చాను అన్నాడు అక్రముడు. అదే వచ్చిన చిక్కు. నేను ఊహించిన స్వప్నసుందరిని మరొకరితో పోల్చడానికి వీలులేదు. అందంలో కానీ, చదువులో కానీ, గుణంలో కానీ, తెలివితేటలలో కానీ ఆమెకు ఆమె సాటి. ఆమె కొనగోటికి కూడా ఎవ్వరూ పోలరు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. అక్రముడు చాటుగా కొంచెం విషము కొంచెం తేనె కలిపిన నవ్వు తయారు చేసుకుని వెటకారంగా నవ్వాడు. అయితే యువరాజా, బహుశా మీరు మీ స్వప్నాలతోనే తృప్తి పడవలసి ఉంటుందేమో. మీ స్వప్న సుందరి భూలోకంలో కనిపించకపోవచ్చు. భూలోకంలో కాకపోతే
మరే లోకంలోనైనా ఆమెను సాధించి తీరుతాను అని విక్రమార్కుడు ప్రతిజ్ఞ చేశాడు. మరో లోకం ఉందని మీకెలా తెలుసు అని జవాబు చెబుదామనుకొని యువరాజు గంభీర ముఖం చూసి భయపడి ఆగిపోయాడు అక్రముడు. కొన్నాళ్లు గడిచాయి. వృద్ధరాజు ప్రతిరోజు కుమారుణ్ణి వేధించసాగాడు. తాను బ్రతికి ఉండగానే పెళ్లి చేసుకోమని. చివరికి తండ్రి పోరు పడలేక విక్రమార్కుడు తనకు నచ్చిన సుందరిని తానే వెతుక్కొని తీసుకువస్తాను అన్నాడు. ఏడాది తిరగకుండా దేశాలు తిరిగి వస్తానన్నాడు. ఒక్కగానొక్క కొడుకు తన్ని విడిచి దేశాటనానికి బయలుదేరతాననేసరికి మహాసేనుడి గుండె జల్లుమన్నది. కానీ కొంతసేపు ఆలోచించి, సరే వెళ్ళిరా నాయనా, గుణవతి రూపవతి అయిన కన్యను నువ్వు వెదుక్కొని వస్తావంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎవరినో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే చాలు అన్నాడు. తండ్రి అనుజ్ఞ తీసుకొని అందరి వద్ద సెలవు పుచ్చుకొని పంచకళ్యాణి గుర్రమెక్కి ధనుర్బాణాలు ధరించి పాటలీపుత్రం నుంచి విక్రమార్కుడు బయలుదేరాడు. విక్రమార్కుడు ఎన్నో దేశాలు తిరిగాడు. ఎన్నో నదీ తీరాలు దాటాడు. కొండలు కోనలు తిరిగాడు. అతని గమ్యస్థానమేదో అతనికే తెలియదు. అతని ఊహాసుందరి ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అతనే ఎరగడు. కానీ ఎప్పటికో ఎక్కడో ఎలాగో ఆమె తన ముందు సాక్షాత్కరిస్తుందని అతనికి గట్టి నమ్మకం. అవి ఆరావళి పర్వతాలు. రాజపుత్ర స్థానానికి హారావళి లాంటి ఆ కొండల పంక్తి నడుమ దుర్గమారణ్యాల గుండా విక్రమార్కుడు ప్రయాణం చేస్తున్నాడు. అరణ్యంలో మహావృక్షాలు దట్టంగా పెరిగి మార్గం అగమ్యంగా ఉన్నది. అడ్డం వచ్చిన అల్లిబిల్లి తీగలను కత్తితో ఛేదిస్తూ గుర్రానికి దారి చేస్తూ విక్రమార్కుడు మెల్లమెల్లగా పోతున్నాడు. కొంత దూరం పోయాక అడవిలో ఒక విశాలమైన బాట కనబడింది. ఆ బాటను అనుసరించి అతడు పయనించసాగాడు. అంతలో అతనికొక విచిత్ర దృశ్యం కళ్ళ ఎదుట కనిపించింది. 10 మంది దొంగలు ఒక వీరుణ్ణి చుట్టుముట్టారు. ఆ వీరుడు అపర రుద్రునిలాగా దీర్ఘమైన కరవాలంతో ఆ దొంగలతో పోరాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న అందరితోనూ అతను ఒకేసారిగా యుద్ధం చేస్తున్నాడు. దొంగలలో అందరి వద్ద కత్తులున్నా వారు అతన్ని సమీపించడానికి కూడా సాధ్యం కావటం లేదు. విక్రమార్కుడు కొంత దూరంలో ఆగి ఈ పోరాటాన్ని కొంతసేపు తిలకించాడు. ఆ వీరుని ధైర్య సాహసాలు, అతని ఖడ్గ కౌశలం చూసి అతడు ముగ్ధుడైపోయాడు. ఉన్నట్టుండి ఒక దొంగ ఆ వీరునికి వెనకపాటుగా వచ్చి తల మీద వేయటానికి కత్తి ఎత్తాడు. వీరుడది చూసుకోకుండా ముందున్న వారితోనే పోట్లాడుతున్నాడు. వ్యవధి లేదు. మరొక క్షణంలో అతని తల 2 చెక్కలుగా చీలిపోతుంది. విక్రమార్కుడు కనురెప్పపాటులో తన ధనస్సుకు బాణం సంధించి వేశాడు. ఆ బాణం సరాసరి దొంగ ఎత్తిన కత్తిని 2 ముక్కలు చేసేసింది. అందరూ బాణం వచ్చిన దిశగా చూశారు. విక్రమార్కుడు అంతలోనే మరొక 10 బాణాలు తీసి వింటి నారికి సంధించి చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాడు. ఈ కొత్త వ్యక్తిని చూడగానే దొంగలు, ఆ వీరుడు కూడా మంత్రముగ్ధుల వలె స్తబ్దులైపోయారు. పర్వత శిఖరంలా నిటారుగా టీవిగా పడగెత్తిన నాగసర్పంలా దర్పంగా ధనుష్పాణి అయి నిల్చున్న ఆ తేజస్సాలిని చూసిన వారు ఏ దేవతో హఠాత్తుగా వచ్చి నిలబడినట్లు భ్రమించారు. కొంతసేపటికి తేరుకున్నారు. దొంగలు కొందరు విక్రమార్కుని వైపు కత్తులెత్తి పరిగెత్తుకు వచ్చారు. కానీ అతడు మార్గమధ్యంలోనే వారి కత్తులన్నింటినీ ఒకేసారిగా తుత్తునీలు చేశాడు. అందరి ఖడ్గాలు ఒకేసారిగా ముక్కలైపోవటంతో నిరాయుధులు, నిస్సహాయులు అయిపోయిన దొంగలు చేసేది లేక కాలికి బుద్ధి చెప్పారు. వారందరూ పారిపోయిన తర్వాత విక్రమార్కుడు మెల్లగా ఆ వీరుని వద్దకు వచ్చాడు. వీరుడు ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోనే లేదు. అలాగే చిత్రంగా విక్రమార్కుని వంక నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. సాయంకాలం అవుతోంది. మనం ఇక్కడి నుంచి కదలాలి. ఇక్కడికి 1 యోజనం దూరంలో ఉదయపురం అనే ఒక పట్టణం ఉంది. రాత్రి అయ్యేలోగా అక్కడికి చేరుకోగలం. పదండి పోదాం అని వీరుడు దారి తీశాడు. విక్రమార్కుడు గుర్రం దిగి దాన్ని నడిపిస్తూ వీరుని పక్కనే నడిచాడు. ఇంతకీ మీరెవరో చెప్పారు కారు అని విక్రమార్కుడు అడిగాడు.
నా పేరు శక్తిసింహుడు. మాది క్షత్రియ కులం. నేను బీదవాణ్ణి. నాకు చేతనైనది ఖడ్గ విద్య ఒక్కటే. మా గ్రామంలో జీవనం గడవక ఏ రాజు కొలువులోనైనా చేరి పొట్టపోసుకుందామని బయలుదేరాను. ఇంత ఏడిస్తే నా దగ్గరున్నవి 10 వరహాలు. ఆ 10 వరహాల కోసము 10 మంది దొంగలు నా మీద పడ్డారు. అన్నట్టు మర్చిపోయాను, మీ సంగతి చెప్పండి. మీ దేవురు అని శక్తిసింహుడు అడిగాడు. మాది పాటలీపుత్రం. పాటలీపుత్రమా? ఎక్కడ పాటలీపుత్రం? ఎక్కడి ఆరావళి పర్వతాలు? మీ ఉద్యోగం? అన్నాడు శక్తిసింహుడు. రాజకుమారుడి ఉద్యోగం. అంటే అంటే మా తండ్రి గారు మగధ దేశపు రాజు. సరి సరి, మహారాజు కుమారులన్నమాట. ఇంకేం, మగధ దేశపు యువరాజు ఒకానొక ఉదయాన లేచి పంచకళ్యాణి గుర్రమెక్కి దేశాలు చూసి వద్దామని, ఏవో సాహసాలు చేసి వద్దామని బయలుదేరారన్నమాట. అంతేనా? దాదాపు అంతే. అంటే పూర్తిగా కాదన్నమాట. కాదు. నేను వినవచ్చా? అదొక గాథ. చెబితే బాధ. చెప్పకూడని రహస్యం కాదు గాని, యువరాజా, నాకివాళ మీరు ప్రాణదానం చేశారు. మీకు నేను జీవితమంతా రుణపడి ఉండాలి. ఉన్నాను, ఉంటాను. నాకు చేతనైతే రుణం తీర్చివేయగలను. నన్ను నేను పొగుడుకోకూడదు గాని, నేను కత్తి యుద్ధంలో ఆరితేరిన వాణ్ణి. నేను కత్తి చేత పట్టుకొని కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే నన్ను దాదాపు ఎవరూ ఏమి చేయలేరనే చెప్పవచ్చు. అవును, ఇందాక మీరు 10 మంది దొంగల్ని అంతసేపు నిలిపివేయటం చూసి ఆశ్చర్యపోయాను అన్నాడు విక్రమార్కుడు. అందుచేత నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే తప్పక చేసి నా కృతజ్ఞతను మాటలలో కాక చేతలలో తెలుపుకుంటాను. నా సహాయం లేకపోతే మీరు మీ కోరికను సాధించలేరని కాదు గాని, అయినా ఏదో విధంగా మీకు సహాయపడాలని ఉంది. ఇలా మాట్లాడుకుంటూ వారు ఉదయపురం చేరుకున్నారు. అప్పటికి బాగా చీకటి పడింది. వారు నగరంలో ఒక సత్రానికి వెళ్ళి అక్కడ మకాం చేశారు. విక్రమార్కుడు తన కథ, తాను దేశాటనానికి బయలుదేరిన కారణము అంతా శక్తిసింహుడికి తెలిపాడు. అంతా విని శక్తిసింహుడు, ఓస్ ఇంతేనా? నేను తప్పకుండా మీకు సహాయం చేయగలను. నువ్వు అని చటుక్కున నాలుగు ఖర్చుకొని అబ్బా అన్నాడు. ఏమిటది? ఏం లేదు, మిమ్మల్ని పొరపాటున నువ్వు అని నాలుగు ఖర్చుకున్నాను. కొంచెం గట్టిగా ఖర్చుకోవటంతో. నాలుగు ఖర్చుకోవటం వేరే పురుషుల లక్షణం కాదు. అందుచేత ఆ అలవాటు మీరు మానేయాలి. పైగా మనం స్నేహితులమైనాము. స్నేహంలో మీరు అనే మాట పనికిరాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని ఇక నుంచి నువ్వు అనే అంటాను. ఏమంటావ్? ఓ అలాగే కానివ్వండి. కానీ అన్నాడు. సరే, నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు. ఏమిటా సహాయం? నీ స్వప్న సుందరిని నేను చూశాను. నీకన్ని విధాల ఆమె అనుకూలవతి అయిన భార్య కాగలదని నా నమ్మకం అన్నాడు శక్తిసింహుడు. ఎక్కడా? భూలోకంలోనే? ఆహా, భూలోకంలోనే. కావలిస్తే నీకు కూడా చూపిస్తాను. అసంభవం. నా ఊహాసుందరి భూలోకంలోనే ఉండదు అన్నాడు విక్రమార్కుడు. ఆమెది ఏ లోకమో తెలియదు గాని నేను మాత్రం ఆమెని భూలోకంలోనే చూశాను. ఎక్కడా? ఇక్కడికి 10 ఆమడల దూరంలో కొండల మధ్య కోనేరు ఒకటి ఉన్నది. నేను అప్పుడప్పుడు అడవుల్లో వేటాడుతూ ఆ సరస్సుకు వెళ్తూ ఉంటాను. ఒకసారి అక్కడ అపూర్వ దృశ్యం ఒకటి చూశాను. నేను సరస్సు గట్టున కూర్చొని అలసట తీసుకుంటున్నాను. అంతలో దూరాన ఆకాశంలో ఉన్నట్టుండి 7 రంగుల ఇంద్రధనస్సు మెరిసింది. అయితే అది మామూలు ఇంద్రధనస్సు కాదు. అది నెమ్మదిగా కదులుతూ అంతకంతకు సమీపించసాగింది. నేను ఆశ్చర్యపడి ఒక చెట్టు ఎక్కి గుబురు కొమ్మల మధ్య దాక్కుని చూడసాగాను. ఆ ఇంద్రధనస్సు వచ్చి వచ్చి సరస్సు గట్టున దిగింది. దిగిన తర్వాత ఒక్కో రంగు విడిపోయి ఒక్కొక్క నెమలిగా మారిపోయింది. ఆ 7 నెమళ్ళు నాట్యం చేయసాగాయి. అంత అద్భుతమైన మయూర నాట్యం నేనెప్పుడూ చూడలేదు. అలా చూస్తుండగానే ఆ నెమళ్ళు స్త్రీమూర్తులుగా మారిపోయాయి. ఆ స్త్రీలు ఎంత అద్భుతమైన సౌందర్యవతిలో చెప్పలేను. వారిలో ఎవరెక్కువ అందంగా ఉన్నారో కూడా చెప్పలేను. ఒకరికంటే ఒకరెక్కువ అందంగా ఉన్నారని మాత్రం చెప్పగలను. ఇంద్రధనుసుల్లో ఏ ఒక్క రంగు చక్కనిదని చెప్పగలం. ఏ రంగు కదే సాటి. అలాగే ఆ కన్యలు కూడా
ఎవరికి వారే సాటిగా ఉన్నారు. బహుశా వాళ్ళు అక్క చెల్లెలై ఉండాలి. వారిలో అందరికంటే చిన్నది మిగతా వారందరి అందచందాలను పోగు చేసినట్లు కనబడింది. ఆమెను కిరణ్మయి అని మిగతా కన్యలు పిలవటం విన్నాను. ఆమెను గనక నువ్వు పెళ్లాడితే మీ ఇంట్లో వేరే దీపాలేమీ పెట్టుకోనక్కర్లేదు. దగదగా మెరిసిపోతున్న ఆమె అందమే 1000 దీపాల వెలుగులా ఉంది. సరే, నువ్వు వర్ణనలో మునిగిపోయి కథ సాగనివ్వటం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అని విక్రమార్కుడు అడిగాడు. ఆ తర్వాత వారు సరస్సులో దిగి జలక్రీడలు మొదలుపెట్టారు. కొంతసేపైన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మయూర నృత్యం చేస్తుండగానే వాళ్లకు నెమలి రూపాలు వచ్చాయి. అలా నాట్యం చేస్తూనే వారు ఆకాశానికి ఎగిరిపోయారు. ఇంద్రధనస్సు ఆకారంలో అలా దూరంగా ఎగిరిపోయి చివరకు మాయమయ్యారు. చాలా చిత్రంగా ఉందే, నమ్మటానికి వీలులేనంత వింతగా ఉంది అన్నాడు విక్రమార్కుడు. అక్షరాల నిజం, నా కళ్ళతో చూస్తేనే. అయితే నేను కూడా చూస్తాను, చూస్తే గాని నమ్మలేను. పద, బయలుదేరు. ఇద్దరూ బయలుదేరారు. వెళ్లే ముందు పట్టణంలో విక్రమార్కుడు ఒక గుర్రాన్ని కొని శక్తిసింహుడికి ఇచ్చాడు. ఇద్దరు గుర్రాలెక్కి బయలుదేరారు. మయూర కన్య జానపద నవల మొదటి భాగం సమాప్తం. రేపు 2వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.